రానున్నటువంటి 2-3 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, అది క్రమంగా మరింత బలపడి రేపు సాయంత్రానికి ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఏపీకి సంబంధించినటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని, 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యంతో పాటు విజయనగరం జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సాయంత్రం 5:30 గంటల లోపు తక్కువ సమయంలో ఎక్కువ వాన కురిసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు విశాఖ